హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. టీడీపీ ఎలా, బీజేపీ ఇలా, జనసేనలో మాత్రం మౌనమేలా? చేరికల విషయంలో కూటమి పార్టీల మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతున్నట్టు? చేరడానికి మీరు రెడీ, చేర్చుకోవడానికి మీరు రెడీనా అంటూ ఓవైపు వైసీపీ నుంచి వలస నేతల జాబితా పెరిగిపోతూ ఉంటే కూటమిలో మాత్రం టన్నుల కొద్దీ కన్ఫ్యూజన్లు. ఎందుకో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. బెంచ్ పీరియడ్ సాఫ్ట్వేర్ కొలువుల్లో బాగా ప్రాచుర్యంలో ఉండే మాట ఇది. చేస్తున్న ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ ఏది ఇవ్వకుండా ఖాళీగా బెంచ్ మీద కూర్చోబెట్టడాన్ని బెంచ్ పీరియడ్ అంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంతమంది లీడర్లకు ఈ బెంచ్ పీరియడే నడుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక ఖాళీగా గోళ్లు గిల్లుకుంటున్న నేతల జాబితా రోజు రోజుకు పెద్దదైపోతోంది. వీళ్ళకి ఎదురుగా 1-2 కాదు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఆ 3 పార్టీల్లోనూ వీళ్లను చేర్చుకునే టాపిక్ మీద తర్జన భర్జన జరుగుతోంది. ఎందుకంటే చేరికల విషయంలో కూటమి పార్టీల మధ్య బయటకు చెప్పుకోలేని గ్యాప్ ఏదో ఏర్పడిపోయిందంట. కాంటాక్ట్ సర్టిఫికేట్ గట్టిగా ఉందా? ఇంకేం టీడీపీలోకి వచ్చేయండి. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. జిల్లా లీడర్లు సర్టిఫై చేస్తే చాలు, బీజేపీకి ఎవరైనా ఓకే అట. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. చేరికల సబ్జెక్ట్ పై ఇంకా లోతుగా స్టడీ చేస్తున్న భీమ్లా నాయకుడు. వలసల సీజన్ కి సడన్ గా బ్రేక్ పడిందేంటి చెప్పమా? కూటమి పార్టీల మధ్య చేరికల సంక్షోభమే అసలు కారణమా? వైసీపీలో ఆకురాలే కాలం మొదలైంది. కూటమి వైపు నేతల చూపు గట్టిగానే పడింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఇద్దరు రాజ్యసభ మెంబర్లు పార్టీకి రాజీనామా చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత ఈ ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకు పార్టీకి రామ్ చెప్పేశారు. అంతకుముందు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కండువా తీసి పక్కన పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి దూరంగా జరిగారు. మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా రూట్లోనే ఆలోచిస్తున్నారు. ఈ లెక్కన వైసీపీతో తమకున్న బంధాన్ని తెగ్గట్టుకుని నెక్స్ట్ ఏంటి అనే డైలమాతో బెంచ్ పీరియడ్ లో ఉన్న నేతల సంఖ్య డజన్ దాటిపోతోంది. ప్రస్తుతానికి మోపిదేవి వెంకటరమణకు మాత్రమే కండువా కప్పడానికి సిద్ధంగా ఉంది టీడీపీ. పసుపచ్చ కండువా కప్పుకున్న వైసీపీ విముక్త నేత ప్రస్తుతానికి ఏలూరు మేయర్ నూర్జహాన్ ఒక్కరే. మిగతా వాళ్ళందరిది వెయిటింగ్ లిస్టే. ఎవరు ఎటు చేరుతారన్న దానిపై స్పష్టత మిస్ అవుతోంది. ఏ పార్టీలో చేరుతామన్న ప్రకటన చేయకపోవడంతో కొంతమంది రాజీనామాలకే పరిమితమయ్యే అవకాశం కూడా ఉంది. పెద్దవాడ మాజీ ఎంపీ కేశినేని నాని లాంటి వాళ్ళు ఏ పార్టీలో చేరబోమంటూ రాజకీయ సన్యాసం ప్రకటించి క్లారిటీ ఇచ్చేశారు. మిగతా వాళ్ళందరూ కూటమి పార్టీల వైపు ఎదురుచూపులతో టైంపాస్ చేస్తున్న పరిస్థితి. వైసీపీలోనే నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది. నెల రోజుల పర్యటన కోసం సిబిఐ పర్మిషన్ తీసుకుని యూకే వెళ్లబోతున్నారు అధినేత జగన్. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా యూరప్ టూర్ కి ప్లాన్ వేస్తున్నారు. వైసీపీ అధిష్టానం మాత్రం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. వెళ్లేవాళ్లు వెళ్ళని, ఉండేవాళ్లు ఉండని అంటూ పార్టీలో రకమైన వేదాంత ధోరణి కనిపిస్తోంది. పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి? మేము ఎప్పుడు నీళ్ళలోనే ఉంటామా? కాసేపు ఎండలో ఉండాలి కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇది ఒక అలా అలా మారుతూ ఉంటుంది. దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ వైసీపీ నుంచి వలసల సునామీకి అనూహ్యంగా బ్రేక్ పడబోతోందా? ఇప్పటికే రాజీనామా చేసిన వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఇంకా సిద్ధం కాకపోవడం, చేరికలపై కూటమిలో క్లారిటీ లేకపోవడం, జాయినింగ్స్ విషయంలో తలో రకంగా వ్యాఖ్యానించడం, ఈ పరిణామాలన్నీ కలిసి కూటమి పార్టీల మధ్య వలసల కుంపటి రాజుకుందా అనే సందేహాల్ని పుట్టిస్తున్నాయి. అధిష్టానం ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు పొంతన లేకపోవడం కూటమి పార్టీల్ని ముందుకు కదలకుండా చేస్తోందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 6-100 పార్టీని బలోపేతం చేయాల్సిందని కంకణం కట్టుకున్న కమలం పార్టీ చేరికల్ని విచ్చలవిడిగా ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. వైసీపీని వీడి ఎవరొచ్చినా జిల్లాలో చర్చ పెట్టి స్థానిక నేతల అంగీకారం తీసుకుని ఆ తర్వాతే చేర్చుకుంటామని స్పష్టతనిచ్చారు బీజేపీ సారథి పురంధేశ్వరి. గంగిరెడ్డి చేరిక విషయంలో విమర్శలను ఎదుర్కొంటోంది బీజేపీ. కూటమి పార్ట్నర్ పార్టీ టీడీపీ నుంచే గంగిరెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా
చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము. మా పార్టీలో స్మగ్లర్స్ని ఎట్లా చేర్చుకుంటామండి? ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి, గంధపు చెక్కల స్మగ్లరు, అతను మేము ఎట్లా చేర్చుకుంటామని ఎదురు ప్రశ్నించకుండా ఆమె జవాబు ఏం చెప్తాంది? ముందు జిల్లా కమిటీలో చర్చిస్తారట, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం చేస్తారట. ఇంత దిగజారడానికి రాజకీయాలు అవసరమని నేను అడుగుతా ఉన్నా. మీరు స్మగ్లర్ని వదిలిపెట్టారు, అది క్రిమినల్స్ని వదిలిపెట్టారు, ఏ పార్టీ వారిని వదిలిపెట్టారు. ఎవడొస్తే చాలు, మా దాంట్లో ఉంటే చాలు అనే దానికి స్మగ్లర్స్ని కూడా చేర్చుకునే స్థాయికి వస్తే ఇంకా రాజకీయాలు అవసరమని నేను అడుగుతా ఉన్నాను. అయితే గత చరిత్రలో తమకు అక్కర్లేదని, తమ పార్టీలోకి వచ్చాక అందరూ పరిశుద్ధులవుతారని, క్రమశిక్షణకు మారుపేరుగా మారుతారని బీజేపీ తీసుకున్న కొత్త ట్రెండ్ కూటమిలోని మిగతా పార్టీలని ఇరకాటంలో పడేస్తోంది. ప్రధాన భాగస్వామి టీడీపీ అధిష్టానాన్ని సైతం ఇటువంటి సమస్య వెంటాడుతోంది. విలువలకు కట్టుబడి రాజీనామా చేసేస్తే వాళ్ళ కండక్ట్ మంచిగా ఉంటే తప్పకుండా తెచ్చుకుంటామని చంద్రబాబు చెప్పినప్పటికీ పార్టీలో మాత్రం అంతర్గతంగా విమర్శలు తప్పడం లేదు. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. కడుగట్టిన వైసీపీ వాదంతో గతంలో తమ పార్టీని తూలనాడిన పోతుల సునీత లాంటి వాళ్లు మనకు అవసరమా అంటూ సొంత పార్టీ నుంచే సమ్మాయి నొక్కుళ్లు షురూ అయ్యాయి. చేరికల విషయంలో జర భద్రం సారు అంటూ హైకమాండ్ ని నేరుగా హెచ్చరించి ట్రెండ్ లో నిలిచారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగా బేషరతుగా కిరీటాలు పెట్టొద్దని, పదవుల పందేరం చేయొద్దని చంద్రబాబుకు ప్రమాద సంకేతాలు ఇచ్చారు మరో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. కూటమి పార్టీల్లో త్యాగం చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు ఆయన. వాళ్ళు మనకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి. రావడంతో కిరీటాలు పెడతారు కాదు, ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. మాకేం కర్మయ్య, 161 మంది ఎమ్మెల్యేలు చేతిలో పెట్టుకొని 164 మంది చేతిలో పెట్టి మాకేం పని? కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తారు, మాకున్న బలం మాకుంది, మా వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది, పదవుల పంపిణీలో అందరికి న్యాయం చేయాల్సిన అవసరం. కూటమిలో మరో పార్టీ జనసేన మాత్రం వలసల విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. పార్టీలో నాయకత్వాలేమని పుచ్చుకునే అవసరం ఉన్నప్పటికీ చేరికలపై స్పష్టమైన ప్రకటన చేయడానికి వెనకడుగు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్ తో విక్టరీ మూడ్ ని ఎంజాయ్ చేస్తున్న జనసేన కొన్ని జిల్లాల్లో లీడర్షిప్ కొరతను తీర్చుకోలేకపోతోంది. వైసీపీ నుంచి వలసల్ని ప్రోత్సహించే విషయంలో నైతికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భీమ్లా నాయకుడు. టీడీపీ బీజేపీలో మూవ్మెంట్స్ ని నిశితంగా పరిశీలిస్తూ ప్రస్తుతానికైతే సైలెంట్ మోడ్ లో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది జనసేన వైపు చూస్తున్నప్పటికీ నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతున్నారు జనసేనాని. చేరికల విషయంలో కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయం ఉందా లేదా? చేరికలపై ఎవరికి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేక కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు మాటే శిరోధార్యమవుతుందా? ఒకవేళ టీడీపీ వద్దంటే బీజేపీ చేరికలకు బ్రేక్ వేస్తుందా? చేరికల విషయంలో జనసేనకు మార్గదర్శనం చేసే సత్తా ఎవరికుంది? ఇన్ని ప్రశ్నల మధ్య ఎవరు ఏ పార్టీలో చేరుతారో, ఎవరిని ఏ పార్టీ చేర్చుకుంటుందో తెలియక వలస సీజన్ కి పాస్ బటన్ నొక్కేశారా? వైసీపీ నుంచి బయటకు వస్తోన్న నేతల్ని మల్టిపుల్ ఆప్షన్స్ వెల్కమ్ చేస్తున్నాయి. నీ క్యారెక్టర్ సూపర్ అనుకుంటే టీడీపీ బటన్ మీద నొక్కండి. నీ ట్రాక్ రికార్డు చాలా బలంగా ఉంది అనుకుంటే బీజేపీ బటన్ నొక్కండి. ఇంకేదైనా ఎక్స్ట్రా క్వాలిటీ ఉంటే జనసేన జెండాను ప్రెస్ చేయండి. ఇలా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కు ఆన్సర్ చేసినట్టుంది వీళ్ళ పరిస్థితి. విచిత్రం ఏంటంటే ఈ 3 ఆప్షన్లు పనిచేయకుండా మొరాయిస్తున్నాయి. ఎందుకంటే జిల్లా స్థాయిలో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ల మీద కూటమి పార్టీ నేతలకు అభ్యంతరాలు ఉన్నాయట. అవన్నీ క్లియర్ అయ్యేది ఎప్పుడు? వలస నేతలకు గ్రీన్ సిగ్నల్ పడేది ఎప్పుడు? గత చరిత్రలు తవ్వుతాం, క్యారెక్టర్లు చూస్తాం, ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేస్తామంటూ చేరికలపై కూటమి పార్టీల అధిష్టానాలు గైడ్ లైన్స్ రాసుకుంటున్నాయి. మరోవైపు వైసీపీని వదిలిపెట్టి కూటమిలోకి జంప్ అవ్వాలని చూసే నేతలపై జిల్లా స్థాయిలో రిపోర్టులు రెడీ అవుతున్నాయి. ఎవరొస్తే ఎంత అడ్వాంటేజ్, ఎవరిని చేర్చుకుంటే ఎంత డ్యామేజ్ అనే మ్యాథమెటిక్స్ తోనే తెగ బిజీగా ఉన్నాయి కూటమి పార్టీలు. ఒక విధంగా వలస నేతలపై వడపోత జరుగుతున్నట్టు లెక్క. కొంతమంది అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో అవినీతి పరులుగా ముద్రపడ్డవాళ్ళు ఉన్నారు,
ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీజనబుల్గా ఒక దీంట్లో ఉండి అన్ఫార్చునేట్గా ఆ పార్టీలో ఉన్నారో అటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈరోజు వస్తామంటే అటువంటి వాళ్ళకి వెల్కమ్ పలుకుతాం. వైసీపీ పరిస్థితి మటాష్ అయిపోయిందని కూటమి పార్టీల క్యాడర్ ఉత్సాహపడుతోంది. కీలక నేతల్లో మాత్రం కలవరం మొదలైంది. రాజీనామా చేసి తమ పార్టీలోకి వస్తే వాళ్ళెక్కడ తమ అవకాశాలను ఎగరేసుకుపోతారో అన్నది కొంతమంది టీడీపీ నేతల భయం. పైగా నామినేటెడ్ పదవుల పంపకం ఇంకా పెండింగ్ లో ఉంది. వైసీపీ నుంచి వలసొచ్చే ఎమ్మెల్సీలు, మేయర్లను టీడీపీలోకి చేర్చుకోకపోతే జనసేన ద్వారాలు తెరుచుకుంటాయని పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తారని, ఆ విధంగా జనసేన బలపడే ఛాన్స్ ఉందని భవిష్యత్పై అంచనా వేసుకుంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీలోని కొంతమంది రాజ్యసభ మెంబర్లు టీడీపీతో పాటు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారు. తెలుగుదేశం స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే ప్లాన్ బిలో భాగంగా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా కూటమి పార్టీల మధ్య నిశ్శబ్దంగా అంతర్యుద్ధం మొదలైంది. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ పార్టీలో చేరుతారో అనేది సస్పెన్స్ లో ఉంచారామె. టీడీపీలో చేరుతారనే ప్రచారం అయితే జరుగుతోంది. గతంలో చీరాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సునీత మళ్లీ చీరాల నుంచే రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పోతుల సునీతను చేర్చుకోవద్దంటూ టీడీపీలో అంతర్గత రచ్చ మొదలైంది. ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవిస్తే వెన్నుపోటు పొడిచి వైసీపీలోకి వెళ్లిపోయారని, అటువంటి ఊసరవెల్లి నాయకురాలు మనకొద్దని చీరాల నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతోందట. జగన్ కు బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా వైసీపీని వేడబోతున్నారన్న ప్రచారం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది. ఒంగోలులో ఎక్కడ చూసినా బాలినేనిపైనే చర్చ. త్వరలో పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ అవుతారని, ఆ తర్వాత జనసేనలో చేరికను స్వయంగా ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలినేని ఫ్లాష్ బ్యాక్ లో జనసేన పాత్ర మరో విధంగా ఉంది. బాలినేని అవినీతిపై విచారణ చేయాలంటూ గతంలో చంద్రబాబును కలిసి కంప్లైంట్ ఇచ్చారు జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్. ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి మరీ బాలినేని ఎండగట్టారు రియాజ్. జనసేనలో పార్టీలో వస్తున్న సంగతి నాకైతే తెలియదు. మా పార్టీ నుంచి నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. ఆయన పార్టీలో పనిచేయడానికి వస్తే పార్టీలో ఎవరైనా రావచ్చు. సో అధ్యక్షుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడతాం. కాకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద, అవినీతి మీద అయితే మేము ఎవరి మీదైనా పోరాడతాం. అది మా పార్టీ ఇంకొక పార్టీ అనేది మాకు ఉండదు. మేము ప్రజల పక్షాన నిలబడతాము. ఆయన కోరిక మేరకే ఎంక్వైరీ అడిగాము. పార్టీ మారతాడా లేదా అనేది పైన అధిష్టానం చూసుకునేది. సో బాలినేని రాకను అడ్డుకునేందుకు పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతోంది జనసేన జిల్లా నాయకత్వం. బాలినేని విషయంలో జనసేనకు మరి ఇరకాటం తప్పదా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికే 3 వైసీపీ నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీ సభ్యత్వంతో పాటు గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం అయితే జరుగుతోంది. కొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి బై చెప్పేశారు. ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోసయ్య జనసేనలో చేరే అవకాశం ఉంది. మాజీ సీఎం రోసయ్య వియ్యంకుడు ఆరణి శ్రీనివాసులు జనసేన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సాయంతో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి నేతల మధ్య చేరికలపై స్పష్టత వస్తేనే కిలారికి జనసేన గేట్లు తెరుచుకునే ఛాన్స్ ఉంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ఏలూరు ఇన్ఛార్జ్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జిల్లాలో మరికొందరు వైసీపీ నేతలు కూడా కూటమి పార్టీల్లో చేరడానికి లాబియింగ్ చేస్తున్నారు. కానీ వీళ్ళ చేరికకు టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏలూరు మేయర్ నూర్జహాన్ పదవిని కాపాడుకోవడం కోసమే టీడీపీలో చేరారనే ప్రచారం జరుగుతోంది. ఆమెతో రాజీనామా చేయించి ఒరిజినల్ టీడీపీ నేతకు మేయర్ కుర్చీ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల గెలుపొందింది జనసేన. 6 చోట్ల కూడా వైసీపీ నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనలోకి చేరికలు భారీ స్థాయిలో ఉండొచ్చనేది ఒక అంచనా. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత లాంటి కీలక వైసీపీ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. వీళ్ళందరి చూపు జనసేన వైపేనా అనేది స్థానికంగా వినిపిస్తున్న సందేహం. ఎన్నికల ఫలితాల తర్వాత శ్రీకాకుళం జిల్లా వైసీపీ నిస్తేజంగా మారింది. ముఖ్యంగా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పూర్తిగా మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నట్టే అనే టాక్ కూడా ఉంది. మరి కొడుకు రామ్ మనోహర్ రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఆయన ఏదో ఒక పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. మరి అది బీజేపీనా, జనసేననా లేక టీడీపీనా అనే క్లారిటీ అయితే లేదు. శ్రీకాకుళం జిల్లాలోని మిగతా 5 బ్రాండ్లు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా పక్క చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ప్రాబల్యం ఉన్న గుండా లక్ష్మీదేవి దంపతులు కూడా రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. కానీ వీళ్ళు టీడీపీలోకి రాకుండా అచ్చెన్నాయుడు అడ్డుకుంటున్నట్టు వార్తలున్నాయి. దీంతో జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కూటమిలోని ఒక పార్టీతో విభేదించి మరో పార్టీలో చేరాలనుకునే వారి విషయంలో మిత్రపక్షాల మధ్య గ్యాప్ వచ్చేలా ఉంది.
ఇలా అయితే మా పార్టీలు బలపడే మార్గం ఎక్కడా అని ఆలోచనలో పడ్డారు బీజేపీ జనసేన లీడర్లు. ఈ విధంగా కూటమి పార్టీల మధ్య మిత్రభేదానికి దారితీస్తోంది తాజా వలసల సీజన్. కూటమి పిలుస్తోంది రా కదలిరా అంటూ వలస నేతల్ని ఊరిస్తున్నాయి ఆ మూడు పార్టీలు. ముగ్గురి టార్గెట్ ఆ ఫ్యాన్ పార్టీయే. కలుపుకోవడంలో ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ముఖచిత్రం ఏమిటి? కేడర్ నీరు గారిపోకుండా టీం జగన్ ప్రయోగిస్తా ఉన్న కౌంటర్ స్ట్రాటజీ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఇంకా అవుట్, ఇంకేముంది 2029 ఆయనకి ఎక్కడ వెళ్ళాలో అనేది కూడా అందరికీ తెలుసు. దాని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. సడన్ గా వలసల సునామీ షురూ కావడంతో వైసీపీ ఒకంత డిఫెన్స్ లో పడిపోయింది. సంక్షోభం తప్పదన్న సంకేతాలు ఉన్నప్పటికీ గంభీరతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది. మళ్లీ కొనుగోలు రాజకీయాలకు తెరతీశారంటూ చంద్రబాబు మీద నైతిక దాడి మొదలుపెట్టేసింది. ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. రాజీనామా చేసిన బీసీ నేతల పదవుల్ని బీసీలకే ఇస్తారా లేక మీ వాళ్లకు పంచుకుంటారా అంటూ బీసీ కార్డును లేవనెత్తి టీడీపీని కార్నర్ చేస్తున్నారు విపక్ష నేతలు. అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉన్నప్పటికీ చేరికల వైపు మొగ్గు చూపడం ఏంటనే ప్రశ్నలు కూటమి పార్టీల్ని గుచ్చుకుంటూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అని, పడిలేచిన కెరటంలా మళ్లీ పుంజుకుంటామని శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది వైసీపీ. గతంలో 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాలేదా అంటూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికను ఎగ్జాంపుల్గా చూపిస్తోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి పార్టీని వీడితే మళ్లీ చేర్చుకునే అవకాశం లేదనే సంకేతాలు కూడా ఇస్తోంది వైసీపీ. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.